హాయ్ హలో వెల్కమ్ టు డైనమిక్ న్యూస్. డైనమిక్ న్యూస్ చూస్తున్న మిత్రులందరికీ నమస్కారం. ఇక 2 రోజులుగా ఉత్తర తెలంగాణలో అంటే ముఖ్యంగా మెదక్, సంగారెడ్డి జిల్లాలలో భారీ వర్షపాతం అయితే నమోదు కావడం జరిగింది. అక్కడ ఊర్లే కొట్టుకుపోతున్న పరిస్థితి, ముఖ్యంగా రహదారులన్నీ కూడా పూర్తిగా కొట్టుకుపోయిన పరిస్థితి అయితే అక్కడ ఉంది. ఇక అదే సమయంలో ప్రాజెక్టులకు కూడా అంటే గోదావరి అలాగే కృష్ణా బేసిన్లో ఉన్న ప్రాజెక్టులన్నిటికీ కూడా నిండుకుండలా తలపిస్తున్నాయి. ప్రాజెక్టులకి ఈ వరదతో ఎటువంటి ప్రమాదం సంభవించకుండా అక్కడ అధికారులు ప్రతి గంటకు ఒకసారి రివ్యూ చేస్తున్నట్టుగా మనకైతే తెలుస్తుంది. ఇక ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రతి గంటకు ఒకసారి అయినా అక్కడి అధికారులతో అంటే ప్రాజెక్టుకి దగ్గరలో ఉన్న అధికారులతో వారు ఫోన్లు సంభాషిస్తూ ప్రాజెక్టుకి వస్తున్న వరదని ఎప్పటికప్పుడు మీరు అవుట్ఫ్లో చేయండి అంటూ అధికారులకు సూచిస్తున్నట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది. ముఖ్యంగా ప్రాజెక్టులకు ఎటువంటి ప్రమాదం చేకూరకుండా మీరు తక్షణ చర్యలు ఏమైనా ఉంటే అవి తీసుకోవాల్సిందిగా పూర్తి అధికారులకి ఇచ్చినట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది. ఇక దానికి సంబంధించిన ఒక వార్త అయితే మన దగ్గర ఉంది, ఒకసారి చూద్దాం. ప్రాజెక్టుల వద్ద హై అలర్ట్, కృష్ణా గోదావరి బేసిన్లకు పోటెత్తుతున్న వరద. శ్రీశైలం, నాగార్జున సాగర్కు 2.50 లక్షల క్యూసెక్కులకు పైగా ఇన్ఫ్లో. ఎల్లంపల్లికి ఉదయం 7.5 లక్షల క్యూసెక్ల ఫ్లడ్, సాయంత్రానికి 5.3 లక్షలకి తగ్గుముఖం పట్టిందట. శ్రీరామ్ సాగర్కి 3.2 లక్షల క్యూసెక్ల వరద తాకిడి ఆల్రెడీ తాకుతుందని తెలుస్తుంది. అలాగే తాలిపేరు, పోచారం, రామడుగు, ఘనాపూర్ వంటి మీడియం ప్రాజెక్టులు ఆల్రెడీ ఫుల్ అయిపోయాయని కూడా మనకైతే తెలుస్తుంది. ఇక ఈసారి అంటే గతంలో ఎన్నడూ లేనంత వర్షాలైతే ఈసారి నమోదు కావడం జరిగింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో అయితే భారీ వర్షాలైతే నమోదు కావడం జరిగింది. దాంతో పూర్తిగా ప్రాజెక్టులన్నీ కూడా నిండుకుండలా మారిపోయిన పరిస్థితి మనకి కనపడుతుంది. ఇక ఒకవైపు కృష్ణ, మరొక వైపు గోదావరి నదులు ఉరకలెత్తుతున్నాయి. ప్రాజెక్టులు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకున్నాయి. దీంతో ఉన్నతాధికారులు హై అలర్ట్ జారీ చేసినట్టుగా తెలుస్తుంది. ఎప్పటికప్పుడు ప్రాజెక్టు అధికారులు అక్కడే ఉండి పరిస్థితిని సమీక్షించేలా ఆదేశించారు. ప్రతి 3 గంటలకోసారి ప్రాజెక్టుల వద్ద పరిస్థితిపై ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రివ్యూ కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అలాగే కృష్ణా బేసిన్లోని నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులకు 2.50 లక్షల క్యూసెక్లకు పైగా వరద వస్తుండగా, గోదావరి బేసిన్లోని శ్రీరామ్ సాగర్, ఎల్లంపల్లి ప్రాజెక్టులకి వరద పోటెత్తుతున్నట్టుగా మనకైతే తెలుస్తుంది. ఇక శ్రీరామ్ సాగర్కి 3.2 లక్షల క్యూసెక్లకు పైగా ఇన్ఫ్లో వస్తున్నది. ఎల్లంపల్లికి రికార్డ్ స్థాయిలో వరద పోటెత్తుతున్నది. గురువారం ఉదయం 7.5 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో రాగా, దిగువకు 8 లక్షల క్యూసెక్లకు పైగా వదలటం కూడా జరిగిందట. అయితే సాయంత్రానికి ప్రాజెక్టు వరదకు స్వల్పంగా తగ్గుముఖం పడింది. ప్రస్తుతం 5.5 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతున్నట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది. అది ముఖ్యంగా ఈసారి అన్ని ప్రాజెక్టులు కూడా నిండుకుండలా మారిపోయాయి. అంటే ఊహించిన దానికంటే త్వరగానే ప్రాజెక్టులకి వరద చేకూరడంతో అక్కడ ప్రాజెక్టులకి ఎటువంటి ప్రమాదం జరగకుండా ముఖ్యంగా అక్కడి అధికారులు ఎప్పటికెప్పుడు పర్యవేక్షించాలని కూడా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించినట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి వార్త ఇంకొకటి మన దగ్గర ఉంది, ఒకసారి చూద్దాం. శ్రీశైలం 10 గేట్లు, అలాగే నాగార్జున సాగర్ సంబంధించిన 26 గేట్లు పూర్తిగా మొత్తం గేట్లన్నింటిని కూడా ఓపెన్ చేసినట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది. అలాగే అధికారులు ప్రతి క్షణం కూడా పూర్తిగా ప్రాజెక్టులన్నిటిపై దృష్టి సారిస్తున్నట్టుగా పర్యవేక్షిస్తున్నట్టుగా తెలుస్తుంది. అలాగే 2 రాష్ట్రాల్లో ఉన్న చెరువులు కూడా పూర్తిగా నిండిపోయినట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది. చెరువులకు కూడా ఎటువంటి గండ్లు పడకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తిగా అధికారులు అలాగే సిబ్బంది పర్యవేక్షిస్తున్నట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది. ఇది ముఖ్యంగా ప్రాజెక్టులకు సంబంధించిన హై అలర్ట్కి సంబంధించిన ముఖ్య వార్తని మనమైతే చెప్పుకోవచ్చు. చూస్తూనే ఉండండి డైనమిక్ న్యూస్. డైనమిక్ న్యూస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.